హాయ్ హలో వియర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. కరోనా డేంజర్ బెల్స్. తెలంగాణలో ఈ ఏడాదిలోనే తొలి మరణం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మరి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తెలంగాణ ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే తొలి మరణం నమోదైందంట తెలంగాణ రాష్ట్రంలో. అసలు వివరాల్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో. తెలంగాణలో ఈ ఏడాదిలోనే తొలి కరోనా మరణం నమోదైంది. ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ సంవత్సరంలో ఇదే తొలి మరణంగా వైద్యాధికారులు వెల్లడిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం తొలి కరోనా కేసు నమోదైందంట. ఎవరైతే కేసు నమోదైందో ఆయన చికిత్స పొందుతూ చనిపోవడం జరిగిందంట. ఈ సంవత్సరంలో కరోనాతో చనిపోయిన వ్యక్తి ఈయన తెలుపుతున్నారు. కరోనా మళ్ళీ ఎందుకు వచ్చింది? మెడికల్ మాఫియా చేస్తుందేమన్నా ఒక స్కామా? భయపెడుతున్నారా లేదా నిజంగా వచ్చిందా? వివరాల్లోకి వెళ్ళి వివరంగా చూద్దాం. తెలంగాణలో తొలి కరోనా మరణం. ఉస్మానియాలో చికిత్స పొందుతూ రోగి మృతి. ఈ సంవత్సరంలో ఇదే తొలి మరణం అంట. ఇదిగో ఇది చూస్తున్నాం. వీళ్ళు పీపీ కిట్లు వేసుకుని చాలా జాగ్రత్తగా ఎవరైతే చనిపోయారో వాళ్ళని తీసుకెళ్లి చూపించడం జరుగుతుంది. ఇదిగోండి కరోనా టెస్టులు జరుగుతున్నాయి, టెస్టులు చేస్తున్నారు. వైద్యులతో సహా ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉన్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ పంజా విసురుతోంది. చాలా కాలం తర్వాత తెలంగాణలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ మళ్ళీ మహమ్మారి తన పంజాను విసురుతుంది. చాలా అప్రమత్తంగా ఉండండి. కరోనా కేసులు మళ్ళీ నమోదు అవుతున్నాయంట. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ కొనసాగుతుందంట. చాలా కాలం తర్వాత తెలంగాణలో రోజువారీగా కేసులు నమోదవుతున్నాయంట. తాజాగా తెలంగాణలో ఈ సంవత్సరంలోనే తొలి కరోనా మరణం ఎదురైంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ఉస్మానియా హాస్పిటల్లో ఒక వ్యక్తి కరోనాతో పోరాడుతూ చనిపోయాడంట. ఇతని అనారోగ్య సమస్యలతో ఇటీవల అతను ఆసుపత్రికి వచ్చేలాగా డాక్టర్ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్టీపీసీఆర్ లో టెస్టులు అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంట. అతను కరోనా వచ్చిందంట. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే ఆయన కరోనా ఉన్నట్టుగా తెలిసింది. అప్పటి నుంచి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా తాజాగా అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తెలంగాణలో ఈ సంవత్సరంలో తొలి కరోనా నమోదైందంట. ఒకటి చెప్తాను ప్రజలారా, చూడండి. ఎవరైతే చూస్తున్నారో మీరు దయచేసి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డైలీ కూల్ వాటర్ తో స్నానం చేయండి. హ్యాండ్స్ ని రెగ్యులర్ గా వాష్ చేసుకోండి. మాస్క్ ధరించండి. శానిటైజ్ చేసుకోండి. శానిటైజ్ బాటిల్ జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఎక్కువ వాటర్ తాగండి. బాడీ చెమట పట్టేలా చూసుకోండి. ఎక్కువగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అస్సలు భయపడకండి. ఎందుకంటే భయంకరమైన వైరస్లు మనం ఎన్నో చూసింది భారతదేశం. అలాంటి దాంతో పోలిసి చాలా చిన్నది. మనం ఏంటంటే ఈ డాక్టర్లు కానీ ప్రజలు కానీ సోషల్ మీడియాలో ఉన్న కొన్ని ఛానల్స్ కానీ భయంతో జనాల్ని చంపేస్తున్నాయి. ఎవరంత భయపడవలసిన అవసరం అయితే లేదు. మన తగిన జాగ్రత్తలు మనం ఉంటే ఎన్నో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కూడా మనం అధిరోహించాం. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనం బయటపడచ్చు. సో అంత భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇంతమంది చనిపోతున్నారు కదా, ఎవరు వాళ్ళకి గతంలో ఏమైనా అనారోగ్యరీత్యా ఏమైనా డిసీజ్ ఏమైనా ఉంటా, దానికి తోడే ఏమైనా చనిపోతున్నారో కానీ కేవలం కరోనా అయితే చనిపోవట్లేదని మాత్రం నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తున్నాను. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. JN1 వేరియంట్ తో కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 4170 కేసులు నమోదు కాగా ఒక్క కేరళలోనే 3000కు పైగా కేసులు వెలుగు చూసాయి. ఇక తెలంగాణలో గత వారం రోజుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ఒకే ఇంట్లో 5 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంట. భూపాలపల్లి జిల్లాలో ఒకే ఇంట్లో 5 కరోనా వచ్చిందంట. గడిచిన 24 గంటల్లో 989 మంది కరోనా టెస్టులు చేయగా వారిలో 10 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55కు చేరిందంట. చూడండి, 24 గంటల్లో 989 మందికి కరోనా టెస్టులు చేస్తే అందులో 10 మందికి పాజిటివ్ వచ్చిందంట. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55కు చేరిందంట. మొత్తానికి మనం చూసుకున్నాం, కరోనా తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగిస్తుందంట. చూడండి, కరోనా టెస్టులు చేస్తున్నారు. టెస్టులు చేసిన తర్వాత శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి స్పెషల్ గా ఐసోలేషన్ వార్డ్స్ పెడుతున్నారు. ప్రతి మూమెంట్ ని వాళ్ళు డాక్టర్స్ చూడండి, వాళ్ళు ప్రతి మూమెంట్ ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. జనాల ప్రాణాలు సైతం. అలానే మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మనం కోవిడ్ ని బయటపడచ్చు. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ముఖ్యంగా అయితే నో రెక్లెస్నెస్ అంటిల్ దెర్ ఇస్ ఎ క్యూర్ అన్నట్టు జాగ్రత్తగా ఉందాం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.